మేడం చెప్పండి. ఆ, మీ పేరు మేడం? లక్ష్మి అండి. లక్ష్మి. ఇక్కడ నేను పిఎస్సీ బాలనగర్లో సిస్టర్గా పనిచేస్తున్నాను. మ్, ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నందుకు మ్, ఏ రోజు కూడా సదాశివ స్కూల్ మ్, ఎగ్జామ్ డ్యూటీ వేశారు. మ్హూ. అందుకే ఇక్కడ పిల్లలకు ఏదైనా సడన్గా ఏమన్నా కడుపు నొప్పి వచ్చినా ఏమైనా మాకు మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ ఇవ్వడానికి మాకు ఇక్కడ ఎగ్జామ్ అయిపోయే వరకు డ్యూటీ వేస్తారు. మా సబ్ సెంటర్ బాలనగర్ అండి. ఓకే. బాలనగర్కి వెళ్ళి ఇక్కడ మాకు దగ్గర ఏరియాలో ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో డ్యూటీ వేసినందుకు ఇక్కడ వచ్చి డ్యూటీ చేస్తున్నాం. అంటే బాలనగర్లో హాస్పిటల్ నుంచి పిఎస్సి బాలనగర్, ఓకే. బాలనగర్లో హాస్పిటల్. మా సబ్ సెంటర్ ఫేరోజ్గూడ అంటే బాలనగరే. బాలనగర్ ఫేరోజ్గూడలో డ్యూటీ వేస్తారు. స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ గురించే ఓన్లీ పిల్లల గురించే మీరు మేము డ్యూటీ చేస్తాం. ఏమైనా పిల్లలకు ఎమర్జెన్సీలో కడుపు నొప్పి వచ్చినా పడిపోయినా ఏమైనా మందులు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. బాగా చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకి ఏదైనా అయినా కూడా మీరు మంచి సపోర్ట్ ఇస్తుంది అవును మన హాస్పిటల్. అవును అందుకోసమని మన గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అందరికీ మేము హెల్ప్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామని మీరు చెప్తున్నారు, అంతేనా? అవును. ఉమ్. ఇంకా ఎంతమందికి చేశారు ఇప్పుడు దాకా మీరు? చాలా మా పిఎస్సి బాలనగర్ కింద ఎన్ని స్కూల్స్ ఎగ్జామ్స్ డ్యూటీలు ఉన్నాయో అందరికీ మా మెడికల్ ఆఫీసర్ గారు డ్యూటీలు వేశారు. ప్రతి ఒక్క స్కూళ్ళకి మీరు ఎక్కడెక్కడ ఎగ్జామ్ మా పిఎస్సి బాలనగర్ కింద ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్కి మా సిస్టర్స్ని మా మేడం గారు వేశారు. అందరికీ. మీ మేడం గారి పేరు? పద్మావతి మేడం. పద్మావతి మేడం గారు. ఓకే. ఇంకా ఇంకా ఎక్కడెక్కడ చేశారు? ఏ ఏరియాలో? ఇంకా అన్ని ఏరియాలో మేడం. కేపీహెచ్బి, పద్దెన్ నగర్, ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయో అన్ని ఏరియాలు పిఎస్సి బాలనగర్ కింద ఎక్కడెక్కడ ఏ ఏరియాలో అయితే ఉన్నాయో స్కూళ్ళు అక్కడ అన్ని స్కూళ్ళకి పంపించారు మీరు. మెడికల్ ఆఫీసర్ పద్మావతి మేడం గారు వేశారు. ఓకే. ఇంకా ఇంకా ఏమైనా మాట్లాడతారా? ఇంకా ఎగ్జామ్ డ్యూటీ ఉంది కనుక ఎగ్జామ్ మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారమ్మా మీరు? మేము మార్నింగ్ ఇక్కడ 9 o'clockకి 9 కల్లా ఇక్కడ రీచ్ కావాలని చెప్పారు. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ కదండి. అవును. మేము 9 కల్లా వచ్చేస్తాం. 9 కల్లా వచ్చేస్తారు మీరు పొద్దున్నే హాస్పిటల్కి. మీరమ్మా, మీ పేరమ్మా? కుమారి సార్. కుమారి. మీరు హాస్పిటల్లో సబ్ సెంటర్ బాగున్నారా? ఇక్కడ పిఎస్సి కూడా బాగున్నారా? ఇక్కడ ఆశా వర్కర్ ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్కి డ్యూటీ చేశారు నాకు. మార్నింగ్ 9కి వస్తాము, 1 దాకా ఉంటాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మా హాస్పిటల్? 1.5 years. అన్ని రోజుల నుంచి బాగా కష్టపడుతున్నారు మీరు ఆ హాస్పిటల్ చూసుకుంటూ. ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటళ్ళు కొన్ని చాలా పాపము మంచిగా చూసుకుంటున్నారు. కొన్నిటిల్లో కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ హాస్పిటల్లో మన బాలనగర్లో మట్టుకు లేదు మేడం. ఎవరికి వచ్చినా మీరు రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు. ఎగ్జామ్స్కి డ్యూటీలు వేస్తారు మాకు. అన్ని ఎగ్జామ్స్ అన్నా డ్యూటీలు వేస్తారు. ఇక్కడ హాస్పిటల్ కూడా చాలా కేర్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా చేస్తారు, అన్ని రకాలుగా చూస్తారు. అందరికీ అవైలబుల్ ఉంటుంది. కొన్ని హాస్పిటల్లో కూడా చాలా మంది కూడా నేను చూశాను. ఆల్మోస్ట్ చూసి నేను కూడా ఇంతకుముందు కాలేజీ ఎగ్జామ్స్ రోజు కూడా కొన్ని తీశాను. దాంట్లో కూడా డాక్టర్లు గారు కూడా చాలా మంచి సపోర్ట్గా రెస్పాన్స్ బాగా ఇచ్చారు మన హాస్పిటల్కి, గవర్నమెంట్కి. కాకపోతే కొంతమంది కరెక్ట్ రాక వాళ్ళు రాలేరని చెప్పడం జరిగింది నాకు. అది ఉండదు పిఎస్సి బాలనగర్ అంటే అసలు అదే మా మేడం ఒక్కొక్క ఏరియాకి మియాపూర్ అక్కడ ఒక్కొక్క ఏరియాకి ఉంటాయి కదమ్మా మనకి. ఇది మనకి కుకుట్పల్లికి కూడా మనకి సంబంధించింది కాబట్టి బాలనగర్ నుంచి మనకి ఉంది కాబట్టి దానివల్ల పిఎస్సి బాలనగరే. మీరు ఉండేది ఎక్కడమ్మా? ఫిరోజుగూడ. ఓకే. కానీ బాగా కష్టపడుతున్నారు పిల్లల కోసం. ఇంత కష్టపడే వాళ్ళు హాస్పిటల్ అంతేనమ్మా. అంతే. రాయాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ మా మేడం గారు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 8 years నుంచి చేస్తున్నారు. బాగా కష్టపడుతున్నారు. ఇలాగానే కష్టపడాలి.
మన కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఏదన్నా అయినా ఇమ్మీడియట్గా మీరు ఇంత వాళ్ళకు ఒక సపోర్ట్గా ఉండి మీరు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్కూళ్ళల్లో పిల్లలకు ఒక్కొక్కసారి పిల్లలకు పట్టం లేదు, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది పట్టించుకోరు. భయానికి కూడా కొంతమంది పిల్లలు తినకుండా అట్లా వస్తారు కదా. ఇట్లా ఎమర్జెన్సీ ఏమైనా కావాలి మేము ఓఆర్ఎస్ కలిపి ఇవ్వడం వల్ల మంచిగా ఉంటుంది. బాగానే ఉంది, మంచిగా చేస్తున్నారు. టాబ్లెట్లు కానీ ప్రతి ఒక్క విషయంలో ఏది ఉన్నా కూడా మీరు బయట పెట్టి మంచిగా చేస్తున్నారు. పిల్లలకి చాలా రెస్పాన్స్ సపోర్ట్ కూడా స్కూల్ పిల్లలకి చాలా మంచిగా ఇస్తున్నారు. ఇది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నా పేరు దండేలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ, లోకల్ టైమ్స్ మీడియా. చూడండి, మాది అందరికీ షేర్ చేయండి. మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే నాకు కాల్ చేయండి, నా నెంబర్ ఉంటుంది. మీరు ఇంత మంచిగా మాట్లాడినందుకు చాలా గట్టిగా మంచిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సపోర్టు పిల్లలకు ఉండాలి. చిన్నపిల్లలు పాపం వాళ్ళు తినకుండా కూడా స్కూళ్ళకు వచ్చి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు కాలేజీలో ఉండేవారు కూడా పిల్లలకి పాపం వాళ్ళు కూడా బాగానే చూసుకుంటున్నారు. వీళ్ళు తినకుండా వచ్చిన దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది. దానివల్ల ఇంకా హాస్పిటల్కి ఎగ్జామ్స్ టెన్షన్లకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్స్ టెన్షన్ల వల్ల వాళ్ళు తినరు. మంచిగా చదువుకోవాలి, మంచిగా చేయాలని కోరుకుంటుంది, కానీ పిల్లలకి నాకు ఏమీ అవ్వద్దని కోరుకోరు కదా. నేను చదవాలి, నేను పాస్ అవ్వాలి అని కోరుకుంటారు. బాగా కష్టపడుతున్నారమ్మా. ఇంత మంచి ఎండల్లో కూడా మీరు రోడ్డు మీద ఉండి ఇలాంటి మన హాస్పిటల్ని మంచి పేరు తీసుకొస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవ్వాలని కోరుకుంటూ, దండేలక్ష్మి, లోకల్ టైమ్స్ మీడియా తెలంగాణ. థ్యాంక్ యూ.